విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చ్ సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు భద్రంగా వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల మనకి బిల్లు కూడా ఆదాయం అవుతుంది. మనం కట్టే బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట బయట ఎల్ఈడి బల్బులను వాడాలి. సార్ ఇప్పుడు ఎలా అందరూ పడిపోయింది. అలా ఇంకా పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్లుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ, ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ, పాఠశాలలో కానీ, లేదా కళాశాలల్లో కానీ, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, అట్లాగే మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం, అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ, అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిలయబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, ఈ 2-3 మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్కి సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ సందర్భంగా నా తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ, ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంధనాన్ని పొదుపుగా వాడండి. అట్లాగే విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాడాలి, పొదుపుగా వాడాలి. ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి.